మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు చూచుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్ను చాలు, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడలాగా. ఇక్కడ యెషయా గ్రంథము దాని యొక్క 6 దాని యొక్క 8వ వచనంలో చూస్తున్నట్లయితే, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవివ్వగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఇది దేవుని గురించిన, క్రీస్తుని గురించిన ఒక ప్రవచనముగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అనగా ఎవరిని పంపుదును అని దేవుడు అడుగుతా ఉన్నప్పుడు కుమారుడైన క్రీస్తు అంటున్నాడు, ఇదిగో నన్ను పంపుము, చిత్తగించుము అని చెప్పేసి తను ఈ లోకమును ప్రేమించి తన ఈ లోకానికి దిగి రావడానికి, ఈ పాప లోకాన్ని తను రక్షించడానికి ఈ భూమి మీదకి దిగి రావడానికి తను సిద్ధపడతా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఒక దేవుని నిమిత్తమైన ఒక తెగింపు, అనగా దేవుని నిమిత్తము ఒక తెగించుకునే ఒక మనస్తత్వముని మనం అక్కడ క్రీస్తులో అక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. అక్కడ నిజానికి దేవుడు ఒకవేళ అక్కడ భూమి మీదకి దిగి వచ్చినట్లయితే, తను వస్తా ఉన్నట్లయితే ఆ కుమారునికి నిజానికి అనగా ఏదో గొప్ప గౌరవము, మర్యాద, లేదంటే గొప్ప ఘనత, ఒక రాజ్యము, ఇటువంటి ఏదో దొరుకుతాయని కాదు. కానీ ఈ భూమికి ఆయన చెప్తే అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే ఈ భూమి మీదకి క్రీస్తు దిగి వస్తా ఉన్నప్పుడు ఆయనకు ఒక గొప్పతనమో, పేరు, ప్రఖ్యాతి కోసమో ఆయన ఇక్కడ భూమి మీదకి దొరుకుతుంది కాదు. కానీ నిజానికి స్తోత్రం, ఇక్కడికి వస్తున్నప్పుడు ఆయనకు అవమానము, నింద, శ్రమలు, శిలవ, మరణం ఇవన్నీ తెలుసుకునే నేను వెళ్ళదను, నన్ను పంపుము అని చెప్పేసి కుమారుడు అక్కడ సెలవిస్తా ఉన్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ విధముగా నన్ను పంపుమని ఆ క్రీస్తు అనగా కుమారుడైన క్రీస్తు యొక్క త్యాగమును బట్టియే ఈనాడు ఈ భూమి మీద ఉన్న సకల జనులకు మనకు రక్షణ దొరికినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా, స్తోత్రం. అనగా నిజానికి దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా మనం చూస్తా ఉన్నట్లయితే నేడు లోకములో కూడా అనగా స్తోత్రం తెగించుకునే వారు కావాలి. స్తోత్రం. తెగించుకొని ప్రభు నిమిత్తము వారు నిలబడేవారు ప్రభు ఈనాడు కోరుతా ఉన్నాడు. స్తోత్రం. ఈ తెగించుకునే వారికి నిజానికి ఒక పోరాటము, ఒక నిందల గుండా, ఒక అవమానాల గుండా, శ్రమల గుండా, శిలువ గుండా, చివరికి వారు మరణముకు అప్పగించే పరిస్థితి కూడా వారిలోనికి రావచ్చు. స్తోత్రం. క్రీస్తు భూమి మీదకి నన్ను పంపము, చిత్తము అని చెప్పేసి ప్రభు తను తాను అప్పగించుకున్నప్పుడు ఈ భూమి మీదకి వస్తే లోకము తనకు సింహాసనం ఇవ్వలేదు, సెలవునే ఇచ్చింది. లోకము తనకు ప్రేమించలేదు, అవమానం ఇచ్చింది. స్తోత్రం. లోకము తనకు గొప్పతనం ఇవ్వలేదు, నిందలు, శ్రమలనే ఇచ్చినది. హల్లెలూయా. ఈ విధముగా ప్రభు నిమిత్తం ఎవరైతే తెగించుకొని ప్రభు నిమిత్తము ముందుకు వస్తున్నారో అట్టి వారికి ఈ లోకములో శ్రమలే దొరుకును, నిందలే దొరుకును. స్తోత్రములు. అనగా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ భూమి మీద ఎవరు నిలబడతారో అట్టి వారికి నిజముగా శ్రమలే, నిందలు దొరుకును. స్తోత్రం. కానీ దేవుడు ఈనాడు చూస్తున్నది అనగా తన కోసం తను బ్రతకడానికి, తన కోసం తను సంపాదించుకోవడానికో కాదు, గాని దేవుని చిత్తము ఎవరైనా ఉన్నారా తెగించుకొని బయటికి రావడానికి. స్తోత్రం. దేవుని చిత్తము నెరవేర్చడానికి క్రీస్తు తన ప్రాణమును సహా తెగించుకొని, ప్రాణమును కూడా అప్పగించి ఆయన వచ్చినట్టుగా ఈ లోకమును ప్రేమించి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి
మనకి భూమి మీదకి ఆయన వచ్చినట్టుగా ఈనాడు కూడా స్తోత్రం అనగా శిష్యులు అనబడిన వారు స్తోత్రం మిగతా వారందరూ శిష్యులు వారు ఈ విధముగా తెగించుకుని వచ్చిన వారే స్తోత్రం. శిష్యులు కూడా ఇటువంటి ఒక మనస్తత్వము కలిగిన వారే అనగా తమకున్న సమస్తమును విడిచిపెట్టుకొని ఉపేక్షించుకొని తన ప్రాణముతో సహా ద్వేషించుకొని నిజముగా స్తోత్రములు క్రీస్తు నిమిత్తము వారు బయటకు వచ్చిన వారే శిష్యులు. హల్లెలూయా. అనగా తాము కాపాడుకునే వారు కాదు కానీ ఇదిగో తమకున్న సమస్తమును స్తోత్రములు వారి స్తోత్రములు విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వారే ఇటువంటి యొక్క స్తోత్రం శిష్యులు. హల్లెలూయా. వీరి యొక్క నిజమైన శిష్యులు స్తోత్రం వారి ఒక గౌరవమును చూసి గొప్పతనము కోసము పేరు కోసము వచ్చిన వారు కాదు కానీ ప్రాణమును తెగించుకొని బయటకు వచ్చిన వారే శిష్యులు. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా ఇటువంటి ఒక తెగించుకునే మనసు ఈనాడు మనకున్నదా ఒకసారి ఇది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనము చూస్తున్నట్లయితే ఒక రెఫరెన్స్ చూసి ఇంకా మనం ముందుకెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము దాని 26వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని ను తిరస్కరించుటకును ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారి అడగగా. ఇక్కడ చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఇక్కడ స్తోత్రం ఇక్కడ ఒక తెగించి బయటకు వస్తున్నటువంటి ఒక దావీదును మనము చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అనగా గొల్యాతు ఆయన ఒక బలవంతుడు, ఆయన శక్తివంతుడు, బలవంతుడు, ఆయన బాగా ఎత్తైన వాడు. స్తోత్రం. అటువంటి ఒక బలాఢ్యుని ఎదుట స్తోత్రం ఇజ్రాయేలు ప్రజలను వారి దేవుడైన యెహోవాను దూషించి ఇజ్రాయేలుతో యుద్ధము చేయుటకు స్తోత్రములు అక్కడ ఒక గొల్యాతు నిలబడి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ గొల్యాతు నిలబడి ఆ యొక్క ఇజ్రాయేలు యొక్క ప్రజలను స్తోత్రం ఇజ్రాయేల్ యొక్క సైన్యమును ఆయన నిజముగా ఒక స్తోత్రం సవాలు విసురుతా ఉన్నాడు. స్తోత్రములు ఒక్కరిని పంపించండి అనగా మీలో ఎవడైనా ఒక్కడు ఉన్నట్లయితే ఒక్కడిని పంపించండి, నాతో గెలిచి ఒకవేళ గనక గెలిచినట్లయితే నిజముగా మా రాజ్యమును అప్పగిస్తామని ఒక సవాలు విసురుతూ దేవుని యొక్క స్తోత్రములు ప్రజల మీదకి సవాలు విసురుతున్నటువంటి అదొక గొప్ప సవాలును దావీదు యొక్క చెవులకు వినబడినది. దావీదు తను వినగానే వెంటనే స్తోత్రం నిజముగా చూస్తా ఉన్నట్లయితే ఆయన ముందుకు వచ్చినాడు. స్తోత్రం. దావీదు ఆ మాట నిజముగా ఒక రోషముతో తీసుకున్నాడు. ఆ మాట ఆ యొక్క గొల్యాతు బలవంతుడు, కానీ దావీదు ఒక చిన్నవాడు. తనకు ఒక స్తోత్రంలో ఆ యుద్ధ నైపుణ్యము లేదు, తన దగ్గర ఖడ్గము లేదు, లేదంటే యుద్ధ కవచాలు లేవు, ఎటువంటి యొక్క స్తోత్రం ఆయుధాలు తన దగ్గర లేనప్పటికీ ఒక చిన్నవాడు, గొర్రెల కాపరి దావీదు. స్తోత్రం. కానీ ఆ మాట ఎప్పుడైతే తను విన్నాడో, ఇదిగో సున్నతి లేని ఈ యొక్క ఫిలిప్పీయులు యెహోవా సైన్యమును స్తోత్రం దేవుని యొక్క ఇజ్రాయెల్ యొక్క సైన్యమును ఇవి ఏ విధముగా ఈ మాట అంటాడని ఒక గొప్ప రోషముతో ఆయన బయటకు వచ్చిన వ్యక్తి. హల్లెలూయా. స్తోత్రం. ఒక తెగించుకొని బయటకు వచ్చిన వ్యక్తి. స్తోత్రం. ఆ దావీదు తెగింపును బట్టి నిజముగా తన స్తోత్రములు అక్కడ ఒక గొప్ప జయమును తనకు అనుగ్రహించినాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సాహసమును బట్టే నిజముగా అక్కడ స్తోత్రములు ఇజ్రాయేలు ప్రజలకు అక్కడ గొప్ప జయము దొరికినది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ గనక దావీదు సాహసించకపోతే, దావీదు ధైర్యము చేయకపోతే, దావీదు రోషముతో అక్కడ నిలబడకపోతే ఇజ్రాయేలు ప్రజలకు అక్కడ గొప్ప అపజయమే కలిగేది. స్తోత్రములు అనగా ఫిలిప్పీల చేతిలోనికి, ఫిలిప్పీల అధికారంలోనికి వీళ్ళు మళ్ళీ బానిసత్వంలో వెళ్ళవలసిందే. ఒకవేళ గనక స్తోత్రములు ఆ దావీదు అక్కడ ఆ యొక్క స్తోత్రములు ఆ వ్యక్తిని అనగా గొల్యాతును హతము చేయకపోతే, అక్కడ ఒక రోషముతో తను నిలబడకపోతే, అక్కడ ఆ ఇజ్రాయేలు ప్రజలు మొత్తం మళ్ళీ ఫిలిప్పీల యొక్క బానిసత్వంలోనికి వెళ్ళవలసినదే. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా దావీదు తన
స్తోత్రములు అనగా భద్రత కొరకు యుద్ధ కవచములు, ఖడ్గములు ఇటువంటి ఏవి తను కలిగి లేదు గాని కేవలము స్తోత్రములు తన విశ్వాసం ఏమిటంటే తన సొంత ప్రాణమును కూడా లెక్క చేయకుండా స్తోత్రములు దావీదు ముందుకు వచ్చినాడు. అనగా విశ్వాసము దేవుని మీద పెట్టినాడు. ఇదిగో ఈ సున్నతి లేని ఈ యొక్క స్తోత్రం గొల్యాతును దేవుడు నా చేతికి అప్పగిస్తాడని స్తోత్రం తను ముందుకు వచ్చిన వాడే దావీదు. హల్లెలూయా. అనగా ఒక దేవుని యొక్క ప్రజల నిమిత్తము, దేవుని నిమిత్తము ఈనాడు ఒక తెగింపు కలిగిన వారిగా మనం ఉన్నామా? హల్లెలూయా. ఒకవేళ గనక మనం ఆ తెగింపు లేకపోతే, ఒకవేళ గనక మనం ఆ స్తోత్రములు ముందుకు మనము తెగించుకొని రాకపోతే నిజానికి మనం ఎవరి ఆధీనంలో ఉంటామంటే సాతాను యొక్క ఆధీనంలోనే ఉంటాం. ఇక్కడ గొల్యాతు తెగించిన విషయమును బట్టి ఇజ్రాయేలు ప్రజలకు జయము దొరికినది. ఇజ్రాయేలు ప్రజలు వారు బయటికి విడిపించబడినారు. లేదంటే ఫిలిప్పీల యొక్క ఆధిపత్యంలోనికి, అధికారం కిందికి, బానిసత్వంలోనికి అక్కడ ప్రజలు వెళ్ళవలసి ఉండేది. స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ఒక తెగింపు, ఇటువంటి యొక్క దేవుని నిమిత్తమైన ఒక రోషము, ఒక స్తోత్రములు ప్రతి ఒక్కరి యొక్క విశ్వాస జీవితంలో ఉండవలసింది. అనగా స్తోత్రములు ఈ యొక్క తెగింపు ఉన్నవారు తమ కోసము కాదు, తమ ప్రాణము కోసము కాదు, తమకున్న వాటి కోసం కాదు, సమస్తమును విడిచిపెట్టి తమ ప్రాణమును సహా స్తోత్రములు అనగా విడిచిపెట్టి స్తోత్రంలో ఆ యుద్ధ రంగంలోనికి రావలసినదే. హల్లెలూయా. నిజమైన శిష్యులు ఇదిగో స్తోత్రములు చేసింది ఇదే. స్తోత్రం అనగా తమకున్న వాటిని అన్నిటినీ సమస్తమును విడిచిపెట్టి ప్రభు నిమిత్తము తెగించుకొని బయటకు వచ్చిన వారే స్తోత్రంలో శిష్యులు. హల్లెలూయా. స్తోత్రం. ఇంకొక మాట కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము దాని యొక్క 23వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన కోతకాలమున అదుల్లాము గుహలో ఉన్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రిఫాయిము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకువచ్చిరి. అయితే చాలు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఒక తెగింపును ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా దావీదుకు ఒక దాహం వేస్తున్న సమయంలో, దావీదుకు నీళ్లు కావాలి అని అడుగుతున్న సమయంలో అక్కడ స్తోత్రములు అక్కడ ఒక బావి అనగా నీళ్ల బావి దగ్గర అక్కడ ఫిలిప్పి యొక్క సైన్యము కావలిగా ఉంటా ఉన్నది. స్తోత్రం. ఆ బెత్లెహేము బావి దగ్గర అక్కడ ఫిలిప్పి యొక్క సైనికులు అక్కడ కావలిగా ఉంటున్నప్పుడు ఒక ముగ్గురు మాత్రము వారు స్తోత్రములు తమ ప్రాణమును తెగించుకుని బయటకు వచ్చినారు. స్తోత్రం. అనగా తమ ప్రాణమును లెక్క చేయకుండా, తమ ప్రాణమును స్తోత్రములు ఒకవేళ శత్రువులు ఉన్నారు అక్కడ వెళితే మా ప్రాణము పోతుందేమో అని స్తోత్రం వారు లెక్క చేయకుండా తమ ప్రాణమును సహా తెగించుకుని ఆ బావి దగ్గరికి వెళ్లి నీళ్లను తీసుకుని వచ్చినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనగా దేవుని నిమిత్తమైనటువంటి ఒక రోషము, అనగా స్తోత్రములు దేవుని గురించి అనగా వాక్యమును ప్రకటించడంలో గాని, సత్యము పక్షమును నిలబడడంలో గాని, పాపమును స్తోత్రమును ఎదిరించడంలో గాని, ఆ నామకార్థమును ఎదిరించడంలో గాని ఇటువంటి యొక్క రోషము, ఇటువంటి యొక్క తెగింపు ఈనాడు మనలో ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తెగించు వారికి స్తోత్రములు శ్రమలు, ప్రభు నిమిత్తం నిలబడిన వారికి శ్రమలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజముగా యోహాను స్తోత్రములు అక్కడ తన కాలంలో నిజానికి రాజు తన యొక్క తమ్ముడి భార్యతో వ్యభిచారము చేస్తున్న సమయంలో, పాపము చేస్తున్న సమయంలో యోహాను వెళ్లి సూటిగా తనతో చెప్పాడు, నీ తమ్ముని భార్యను తను వ్యభిచారం చేస్తూ దేవుని యొక్క స్తోత్రములు చిత్తంలో నువ్వు పాపముగా మార్చబడ్డావు, కాబట్టి నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటేనే గాని లేదంటే నీ మీదకి శిక్ష వస్తుందని యోహాను స్తోత్రములు తను ఒక తెగింపు కలిగిన వాడిగా, నేను చిన్న ప్రవక్తనే కదా, ఈ రాజుతో నాకేమి సంబంధము, తను పాపము చేస్తే
నాకేంటి, లోక సంబంధంగా ఉంటే నాకేంటి, వ్యభిచారంలో మునిగితే నాకేంటి అని అనుకోలేదు. కానీ ప్రభు ఏదైతే తనకు మాట ఇచ్చాడో, ప్రభు ఏదైతే తనతో మాట్లాడమన్నాడో ఆ స్వరమును ఆయన ముందు వినిపించినప్పుడు నిజానికి యోహాను తల తీసివేయబడింది. హల్లెలూయా. యోహాను తల మీదకి ఖడ్గమే వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మెప్పు రాలేదు, ఆయనకు ఘనత రాలేదు. ఖడ్గం ఎదిగి వచ్చినది. హల్లెలూయా. అనగా స్తోత్రములు దేవుని బిడ్డలారా, అనగా ప్రభు నిమిత్తము ఎవరైనా తెగించుకోవడానికి బయటకు వచ్చిన వారు ఉన్నారా? అట్టి వారి వలన స్తోత్రములు బానిసత్వము తొలగిపోతుంది. అట్టి వారి వలన స్తోత్రములు సంఖ్యలు తొలగిపోతాయి. అట్టి వారి వలన స్తోత్రములు బానిసత్వంలో నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఒక క్రీస్తు నిజముగా శ్రమలకు అప్పగించుకొని ఈ లోకమునకు దిగి వచ్చిన దాన్ని బట్టి నన్ను పంపము, ఇదిగో నేను వెళ్తానని ప్రభు స్తోత్రములు ఆయన శ్రమలకు, సెలవుకు, మరణముకు అప్పగించుకున్న దాన్ని బట్టి ఈ లోకానికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. అదే సమయంలో ఇక్కడ మనము దావీదు తెగించుకొని ఇదిగో స్తోత్రములు విడిపించే దాన్ని బట్టి అక్కడ స్తోత్రములు ఫిలిప్పి యొక్క స్తోత్రములు అక్కడ ఆధిపత్యంలోనికి, ఆ బానిసత్వంలోనికి వెళ్లకుండా అక్కడ వారిని విడిపించగలిగినాడు. హల్లెలూయా. ఇటువంటి యొక్క తెగింపు ప్రభు నిమిత్తమైన ఒక పోరాటములో స్తోత్రములు శ్రమల గుండా వెళ్ళడానికి అప్పగించుకునే మనసు ఈనాడు మనకున్నదాని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలి. స్తోత్రములు ప్రభు నిమిత్తము, సేవ నిమిత్తము, పరిచర్య నిమిత్తము సత్యము పక్షముగా ఒక రోషము కలిగి తెగించుకునే ఒక నిలబడే ఒక యోధులుగా ఈనాడు మనం ఉన్నామా? స్తోత్రములు. అటువంటి ఒక భారము మనలో ఉన్నదా? అటువంటి ఒక సత్యం పక్షమున నిలబడే ఒక మనస్తత్వం ఈనాడు మనకున్నదా? ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తాను. చూద్దాం దయచేసి. ఇక్కడ స్తోత్రములు 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము దాని 3వ వచనం. 2వ రాజుల గ్రంథం. ఇప్పుడు పట్టణపు నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోవుదామనుకొంటిమా? పట్టణమందు క్షామమునం అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము, పదండి సీయోను. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ పట్టణము గుమ్మమునొద్ద ఎవరున్నారంట? ఒక 9 కుష్ఠ రోగులు ఉన్నారు. స్తోత్రం. ఇక్కడ సిరియా స్తోత్రములు దండు అక్కడ వారి పట్టణము స్తోత్రములు మొత్తము చుట్టుకొని ఉంటా ఉన్నది. అక్కడ సిరియా దండు వారికి స్తోత్రములు అక్కడ యుద్ధము పొంచి ఉంటుండగా స్తోత్రం నిజంగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తా ఉన్నంటే ఈ 9 కుష్ఠరోగులకు ఒక అక్కడ ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు అక్కడ ఉంటా ఉన్నది. భయంకరమైన కరువు ఉన్నది. అక్కడ ఆహారం లేక చచ్చిపోయే పరిస్థితి ఉంది. వారి పిల్లలను వారే కోసుకొని అనగా ఆహారం చేసుకొని తినే ఒక పరిస్థితి, అంతటి కరువు అక్కడ కనబడతా ఉన్నది. అటువంటి ఆకలితో చచ్చిపోయే పరిస్థితి కంటే ఇదిగో మనం ఖడ్గము చేత చనిపోదాము అని స్తోత్రంలో ఏం చేస్తా ఉన్నారంటే ఈ 9 కుష్ఠ రోగులు వారి ప్రాణమును తెగించుకొని సిరియా దండు మీదకి వెళుతున్నారు. ఆ సిరియా యొక్క స్తోత్రములు దండు మీదకి వెళ్ళడము ఇక్కడ ఆకలితో చచ్చిపోవట కంటే, ఇక్కడ ఆకలి లేక ఆహారం లేక చనిపోవట కంటే యుద్ధము చేస్తున్నటువంటి సిరియా ఖడ్గముతో మనం చనిపోదామని ఆ కుష్ఠ రోగులందరూ వారు స్తోత్రములు అక్కడ గుర్రములు రథములు తీసుకుని దానికి ముందుకు వెళుతా ఉన్నారు. స్తోత్రం. ఆ ముందుకు వెళ్ళగానే ఈ కుష్ఠ రోగులను చూసి ఆ సిరియా యొక్క రాజ్యము అక్కడ వారు వెనుకకు తిరిగి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. నిజానికి అక్కడ సిరియా యొక్క ఆధిపత్యము నుంచి ఈ 9 వలన అక్కడ విడిపించబడినారు. స్తోత్రం. అనగా ఆ కుష్ఠ రోగులను చూసి వారు సిరియా సైన్యము వెనుకకు వెళ్ళిపోయినది. స్తోత్రం. నిజానికి అక్కడ వారందరూ ఆ యొక్క స్తోత్రం అక్కడ వారి మీద జయము దేవుడు వారికి ఇచ్చినాడు. ఆ కుష్ఠ రోగులను చూసి వారు వెనుకకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం మీద ఒక గొప్ప జయము వారికి అక్కడ దొరికినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అనగా వారు స్తోత్రం ఖడ్గముతోనైనా చనిపోయినా సరే అని స్తోత్రం శత్రువు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప జయమునిచ్చినాడు. హల్లెలూయా. అనగా నిజానికి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు అక్కడ గొప్ప జయము దొరికినది. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు నిమిత్తము, సేవ నిమిత్తము ప్రభు యొక్క పక్షముగా స్తోత్రములు ప్రాణమునకు తెగించే అటువంటి యొక్క స్తోత్రం తెగింపు మనకున్నదా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం.
హల్లెలూయా. నిజముగా స్తుతములు. ప్రభువు నిమిత్తమైన ఒక తెగింపు, దేవుని నిమిత్తమైన పరిచర్య నిమిత్తమైన ఒక తెగింపు మనకున్నదా నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా కాలంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ స్తోత్రములు యెజబెలు బయలు యొక్క ప్రవక్తలు ఇదిగో 7,000 మంది అక్కడ స్తోత్రములు ఉంటున్నారు. అనగా యెహోవా పక్షమున ఒక్కడినే ఉన్నానని చెబుతున్నాడు. హల్లెలూయా. అనగా స్తోత్రములు అక్కడ నిజానికి పాలెము అక్కడ మనకు కనబడతా ఉన్నది. ఎవరైనా యెహోవా పక్షమున ఉన్నట్లయితే నా యొద్దకు రండి అని అక్కడ పిలుస్తా ఉన్నాడు. స్తోత్రం. ఏలియా ఒక్కడే నిలబడి అక్కడ పిలుస్తా ఉన్నాడు. ఒక రోషముతో తను నిలబడి అక్కడ పిలుస్తా ఉన్నాడు. స్తోత్రములు 7,000 మంది ప్రవక్తులు ఉన్నారు, కానీ స్తోత్రములు యెహోవా పక్షమున నేను ఒక్కడనే ఉన్నానని అక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు కూడా అనేక నామకార్థుల మధ్యలో ఇదిగో స్తోత్రంలో ఒక సత్యము పక్షమున పాపమును ఎదురిస్తూ, అబద్ధమును ఎదురిస్తూ, నామకార్థమును ఎదురిస్తూ, లోకములో ఉన్న ప్రతి విషయం ఎదురిస్తూ ఇదిగో స్తోత్రములు ఒక ఏలియా వలె, స్తోత్రం ఖడ్గము పట్టుకున్న ఏలియా వలె ఒక స్తోత్రములు పాలెము స్తోత్రములు నిజానికి అక్కడ ఒక పాలెము వేయబడినది. స్తోత్రములు ఇదిగో యెహోవా పక్షమున ఎవరైనా ఉన్నారని ఆయన పిలుస్తా ఉన్నాడు. స్తోత్రములు ప్రజలందరూ ఇది అక్కడ ఉన్న ప్రవక్తలందరూ దేవునికి తెలిసిన వారే. అక్కడ స్తోత్రములు దేవుని యొక్క స్తోత్రములు తెలిసిన వ్యక్తులు అక్కడ ఉన్న వారు. కానీ స్తోత్రములు అక్కడ చూస్తున్నట్లయితే యెహోవా దేవుడని సంపూర్ణంగా ఒప్పుకున్న విడుదల పొందిన వారు కాదు. అనగా రెండు మనస్తత్వాలు వారి మధ్య ఇటువంటి ఒక తెగింపు, ఇది రోషం నిజముగా స్తోత్రములు వెళుతున్నట్లయితే నిజానికి స్తోత్రములు ఎస్తేరు గ్రంథము నిజానికి 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ అహష్వరోషు కాలంలో నిజానికి స్తోత్రం అక్కడ ఒక మొర్దెకైని మనం చూస్తున్నాం. అక్కడ స్తోత్రములు మొర్దెకై అదే సమయంలో స్తోత్రములు అక్కడ ఎస్తేరు రాని కూడా చూస్తున్నాం. మొర్దెకై ఎస్తేరు విధముగా స్తోత్రములు అక్కడ హామాను మనం చూస్తున్నాము. హామాను చేసిన ఒక పన్నాగమును బట్టి హామాను ప్రజలందరినీ స్తోత్రములు అందరినీ అనగా ఇజ్రాయేల్ ప్రజలను నాశనం చేయాలని, ఇజ్రాయేల్ ప్రజలను హతమార్చాలని, ఇదిగో వీరు నాకు మొక్కలేరు కాబట్టి, నాకు నమస్కరించలేదు కాబట్టి వీరిని హతమార్చాలని హామాను పన్నాగం వేస్తున్నప్పుడు నిజానికి అక్కడ ఎస్తేరు రాణి మనం చూస్తున్నాం. ఎస్తేరు రాణి ఆమె రాణిగా ఉన్నప్పుడు నిజానికి ఆ రాజు యొక్క సముఖమందు, ఆ రాజధానిలో ఉన్న రాజు సముఖమందుకు వెళ్ళాలంటే రాజు పిలిస్తేనే వెళ్ళాలి. 30 దినములు అవుతుంది, రాజు పిలవడం లేదు. స్తోత్రం. అక్కడ ఒక నియమం ఉన్నది, ఇజ్రాయేల్ ప్రజలందరినీ హతమార్చడానికి అక్కడ నియమము అక్కడ కనబడుతా ఉన్నది. స్తోత్రం. మనకందరికీ విషయం తెలిసిన విషయమే కాబట్టి దేవుని బిడ్డలారా అక్కడ ఆ నియమాన్ని స్తోత్రములు దాటి ఇప్పుడు ఎస్తేరు రాణి దగ్గరికి వచ్చి అక్కడ మొర్దెకై అంటా ఉన్నాడు, నువ్వు ఒకవేళ నువ్వు స్తోత్రం రానివైనందున తప్పించుకుందువేమో గాని ఇజ్రాయేలు ప్రజలకు ఏదో విధముగా దేవుడు సహాయం చేస్తాడని నిజానికి అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు మొర్దెకై అందరూ ప్రార్థన చేస్తున్నారు. మొర్దెకై అందరూ స్తోత్రములు గోనె బట్ట కట్టుకుని ప్రభువుకు ప్రార్థిస్తున్నారు. ప్రభువా ఇదిగో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుము అని చెప్పేసి నిజానికి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎస్తేరు వారి మధ్యలో తన ప్రాణమును తెగించుకుని రాజు దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. రాజు సముఖమందుకు ఎస్తేరు వెళ్ళింది. అనగా ఒకవేళ కనుక రాజు సముఖమందు వెళితే తనకు శిక్షకు అర్హురాలు, అనగా రాజు పిలవక ముందుకు రాజు సముఖమందు అటువంటి మరణమును కూడా తెగించుకొని, ప్రాణమును కూడా తెగించుకొని, నా ప్రజలు ఇజ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు, దేవుని ప్రజలు నశించిపోతున్నారని తన ప్రాణమును సహా తెగించుకొని రాజు యొక్క సముఖమందుకు వెళ్ళి ఆ పరిస్థితిని వివరించి ఆ ప్రజలను విడిపించడానికి ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తిగా మనము ఎస్తేరు రాణిని మనం చూస్తున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా స్తోత్రం. అనగా ప్రభు నిమిత్తము ఒక తెగించుకునే మనస్తత్వము మనం ఇంతవరకు చూసుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్కరి జీవితంలో ఇదిగో దేవుని నిమిత్తము రోషముగా ఎలా నిలబడినారు, ప్రభు నిమిత్తము శత్రువులను జయించినారు, ఫిలిప్పీలను జయించినారు. ఈ విధముగా స్తోత్రములు అనేక కాలములలో మనం చూస్తున్నట్లయితే ప్రభు నిమిత్తము నిలబడిన వారిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దేవుని నిమిత్తం మనం ఒక తెగింపు మనకున్నదా, ప్రభు నిమిత్తము మనకు ఒక రోషం మనకున్నదా? అందరి వలె తమ సొంత ఇష్టమును బట్టి అనగా స్తోత్రములు మన యొక్క ఆలోచనలు, మన సొంత ఇష్టము, మన కోసం మనం బ్రతకడము, మన జ్ఞానానుసారంగా లేదంటే మన జీవితం కోసం మనం బ్రతకడము కాదు. ఒక ప్రభు నిమిత్తము ఒక పోరాటము, ప్రభు నిమిత్తం ఒక తెగింపు, ప్రభు నిమిత్తం ఒక రోషము కలిగిన ఆ జీవితం మనలో కనబడుతున్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అనగా నేను లోకంలో వెళ్ళి స్తోత్రములు ఏదో కొట్లాడమని చెప్పడం లేదు, ఏదంటే వేరే
క్రైస్తవులకు విరోధముగా కొట్లాడడానికి నేను ప్రేరేపించడం లేదు. కానీ స్తోత్రం, సమస్తమును విడిచిపెట్టి ఇదిగో యెహోవా పక్షమున ఏ విధంగానైతే వీళ్ళు ప్రాణమును సహా తెగించుకుని నిలబడిన వారే వీరందరూ. స్తోత్రం. ఆ విధముగా ఈనాడు శిష్యులు కూడా ఈ విధముగా బయటకు వచ్చిన వారే. శిష్యులు కూడా ఈ విధముగా తమకున్న సమస్తమును విడిచిపెట్టి, తమకున్న వాటన్నిటిని విడిచిపెట్టి, సుఖమును విడిచిపెట్టి, సొంత సమాజమును విడిచిపెట్టి, తమ సౌకర్యమును విడిచిపెట్టి, తమ గౌరవమును విడిచిపెట్టి, వాటన్నిటిని, తమ కోరికలు, తమ ఇష్టము, వాటన్నిటిని విడిచిపెట్టి ఇదిగో స్తోత్రములు వారు లోకమును విడిచిపెట్టి ప్రభు నిమిత్తం ముందుకు వచ్చిన వారే శిష్యులు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు కూడా ఇదిగో ఈ విధంగానే బయటకు వచ్చిన వ్యక్తి. స్తోత్రం. ఈ విధంగా ఆది అపోస్తులు అందరూ తెగించుకొని వచ్చిన వారే. ఎందుకనగా ప్రభు నిమిత్తమైన ఒక రోషము. హల్లెలూయా. ప్రభు నిమిత్తమైన ఒక స్తోత్రములు ఒక రోషముతో బయటకు వచ్చిన వ్యక్తులే. ఈ విధంగా స్తోత్రం ఏలియా వలె, ఈ విధంగా ఒక దావీదు వలె ఈనాడు అటువంటి ఒక రోషం మన మధ్యలో ఉన్నదా? హల్లెలూయా. అటువంటి ఒక రోషం మన మధ్యలో ఉన్నదా? నేను పాపానికి అవకాశం ఇయ్యను, ఇదిగో లోకానికి అవకాశం ఇయ్యను, ఇదిగో స్తోత్రములు ఎటువంటి సాతాను నా మీద ఇదిగో స్తోత్రములు ఇదిగో సున్నతి లేని గొల్యాతు లాంటి ఒక సాతాను నా మీద ఎటువంటి సవాలు విసిరినప్పటికీ నేను పాపానికి లోకానికి ఎటువంటి విషయంలో నేను సర్దుబాటు చేయను. యెహోవా పక్షమున నేను ఒక స్తోత్రములు రోషము కలిగిన వాడి వలె నేను నిలబడతాను. హల్లెలూయా. ఇట్లా నిలబడిన వారి వల్ల, ఈ విధంగా ఎవరైతే నిలబడుతున్నారో వారిని బట్టి అనేకులు స్తోత్రములు విడుదల పొందుతున్నారు. హల్లెలూయా. స్తోత్రం. దావీదు స్తోత్రములు అక్కడ యుద్ధము గెలిస్తే దావీదు ఒక్కటే జయం పొందలేదు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ జయము దొరికినది. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు నలుగురు కుష్ఠరోగులు సిరియా దేశం మీద జయం పొందితే ఆ నలుగురి ప్రాణమే కాపాడబడలేదు, అక్కడ ఇజ్రాయేల్ యొక్క ప్రజలందరి ప్రాణము కాపాడబడినది. స్తోత్రం. హల్లెలూయా. అదే విధముగా స్తోత్రములు ఇక్కడ ఎస్తేరు రాని తన ప్రాణమును తెగించుకొని బయటికి వచ్చి ఇదిగో స్తోత్రం వారి పక్షమున రాజు ఎదుట నిలబడి అక్కడ చెప్తున్నప్పుడు ఎస్తేరు అదే విధంగా స్తోత్రం మొర్దెకై యొక్క జీవితం ఒక్కరిదే కాపాడబడలేదు, కానీ ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షించబడినారు. ఈ విధముగా నిజముగా స్తోత్రములు ప్రభు పక్షమున ఎవరైతే రోషముగా నిలబడుతున్నారో వారిని బట్టి ఇదిగో స్తోత్రములు భూదిగంతముల వరకు వారు చెదురుగొట్టబడతారు. వారు అనేకులకు ఆత్మలకు విడుదలనిచ్చి వారుగా, అనేక ఆత్మలు రక్షించబడి వారుగా స్తోత్రములు వారు నిలబడతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇదిగో ఈ భూమి మీదకి తను పంపబడినాడు. ఆ భూమి మీదకి వస్తున్నప్పుడు నిజముగా దేవా నన్ను పంపము అని చెప్పి తండ్రితో తను అప్పగించుకున్నప్పుడు ఈ లోకంలో శ్రమలు వచ్చాయి, ఈ లోకంలో నిందలు, అవమానాలు, శిలువ స్తోత్రములు మరణంకు తను అప్పగించబడినాడు. హల్లెలూయా. అనగా ఆ మరణం వస్తుందని తనకు తెలుసు, అయినప్పటికీ దాన్ని అప్పగించుకొని ఇదిగో స్తోత్రములు తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినాడు. స్తోత్రములు ఆ విధంగా మరణం అప్పగించుకుంటేనే ఈ లోకానికి అంతటికి రక్షణ దొరికినది. దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ విధంగా ఇటువంటి రోషము కలిగిన జీవితము క్రైస్తవుల్లో మనకి ఎంత మందుకున్నది. స్తోత్రములు పాపానికి దాసులం అవుతున్నాము, లోకానికి దాసులు అవుతున్నాము, ఇదిగో ఎన్నో విషయాలకు మనం దాసులుగా మార్చబడుతున్నాము. కానీ నిజముగా స్తోత్రములు అటువంటి ఒక రోషము కలిగిన జీవితం మనలో ఉన్నదా? ఒక ఏలియా వంటి రోషము, ఒక దావీదు వంటి ఒక రోషము, అదే విధంగా స్తోత్రములు ఒక ఎస్తేరు రాని వంటి స్తోత్రములు ఒక ముందుకు నడవగలిగినటువంటి ఒక రోషము, ఇటువంటి ఒక రోషము కలిగి అనేక ప్రజల పక్షమున నిలబడి ప్రభువా ఇదిగో నేను ముందుకు వెళ్తాను, లోకమును విడిచిపెట్టి నా సుఖమును, నా లాభమును, నా సమస్తమును, నాకున్న శరీరం యొక్క ఇచ్చలు, కోరికలు, ఇదిగో నాకున్న లాభమునన్నింటిని విడిచిపెట్టి ప్రభువా వాటన్నిటిని నేను పంట కుప్పవలు ఎంచుకొని నీ నిమిత్తము నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా. అటువంటి తెగింపు మనలో ఉన్నదా? స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా తెగించుకొని బయటకు వచ్చిన వ్యక్తి స్తోత్రములు శిష్యులు. స్తోత్రములు ఇటువంటి తెగించుకొని బయటకు వచ్చిన వ్యక్తులే ఈనాడు శిష్యులు. ఈనాడు సంఘము కూడా ఇటువంటి ఒక తెగింపు మనం ముందుకు వచ్చిన వారిగా ఉండాలి. హల్లెలూయా. సంఘంలో ఉన్న మనము కూడా ఏదో మన సొంత ఇష్టం కోసమో మన యొక్క ఆలోచన కోసం బ్రతకడం కాదు, ప్రభు నిమిత్తం ఒక రోషం కలిగిన ఒక సేవకుల వలె, రోషం కలిగిన ఒక శిష్యుల వలె, రోషం కలిగిన ఒక విశ్వాసుల వలె ఈనాడు మనం నిలబడినట్లయితే ఇదిగో స్తోత్రములు నీ ముందు ఎటువంటి శత్రు సైన్యం ఉన్నా, నీ ముందు స్తోత్రములు ఫిలిప్పి దండి ఉన్నప్పటికీ, ఇదిగో ఎంతో మంది స్తోత్రములు గొల్యాతులు సవాలు విసురుతున్నప్పటికీ వారిని ఎదిరించడానికి, వారిని నీ చేతికి అప్పగించడానికి ఇదిగో దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ నువ్వు నిలబడతావు. హల్లెలూయా. నిజానికి చూస్తున్నట్లయితే అక్కడ దావీదుకు గొప్ప బలం లేదు, దావీదుకు గొప్ప శక్తి లేదు, ఒక యుద్ధ కవచం లేదు, ఒక ఖడ్గము లేదు, ఏమీ స్తోత్రం లేదు, కానీ ఒక విశ్వాసం ఉంది. ప్రభు నన్ను నా చేతికి ఈ గొల్యాతును అప్పగిస్తాడు. హల్లెలూయా. నాకు ఇదిగో అరణ్యములో వెళుతున్నప్పుడు ఒక సింహం ఒకటి నాకు కనబడినది. ఇదిగో దానిని అంటున్నాడు అక్కడ, అది అనట్లేదు స్తోత్రములు, అక్కడ దానిని అనగా స్తోత్రములు, ఆ దానిని అనగా స్తోత్రములు అక్కడ ఒక శక్తితో దాన్ని పోలుస్తున్నాడు. ఆ దాన్ని కూడా నాకు అప్పగించినాడు, ఆ సింహమును నాకు అప్పగించినాడు. ఇదిగో సింహము ఎలుగుబంటిని నాకు అప్పగించినాడు అనగా దాని నోటి నుంచి నేను నా గొర్రె పిల్లని విడిపించుకొని తీసుకొని వచ్చినాను. అటువంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా.
అనగా ఇప్పుడు గొల్లియాతును చూస్తున్నప్పుడు దావీదుకు కనబడుతున్నది ఏంటంటే, ఇదిగో స్తోత్రములు సింహంలో ఉన్న శక్తి, ఇదిగో ఎలుగుబంటిలో ఉన్న శక్తియే ఇక్కడ స్తోత్రం దానితో పోరాడుతున్నాడు గొల్లియాతు. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రములు అక్కడ చూస్తున్నటువంటి గొల్లియాతులో చూస్తున్నది కూడా ఇదే శక్తి. హల్లెలూయా. ఈ శక్తితో నాకు జయము దొరుకుతుంది, ఈ శక్తి మీద నాకు దేవుడు జయమునిస్తాడు, ఇదిగో దీన్ని నా చేతికి అప్పగిస్తాడని ఇదిగో గొల్లియాతుతో, ఇదిగో స్తోత్రం అంత ఎత్తైనటువంటి బలమైనటువంటి గొల్లియాతు దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఎవరిని అనుకుంటున్నావు, నా మీదకి ఇలా వస్తున్నావు, ఇదిగో నువ్వు ఇంత చిన్నగా ఉన్నావని ఎంతో వాళ్ళ దేవత పేరిట స్తోత్రములు హేళన చేసిన దూషిస్తున్నప్పుడు, ఇదిగో స్తోత్రం ఆయన ఎన్నో మాట్లాడుతున్నప్పటికీ ఇదిగో ఒక రాయి, ఒక ఒడిసెలు పట్టుకుని తను జయించినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో నీ ముందు ఎన్నో శత్రువులు ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు నీ ముందు ఉండొచ్చు, కానీ ప్రభు పక్షము నువ్వు నిలబడితే ఎన్నో శ్రమల మధ్యలైనా, ఎన్నో ఇబ్బందుల మధ్యలైనా, సాతాను ఎన్ని సవాలు నీ ముందుట పెట్టినప్పటికీ దేవుడు జయం ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. కానీ నువ్వు నిలబడతావా? ఎస్తేరు వలె ప్రాణమును తెగించుకొని, స్తోత్రములు ఎస్తేరు వలె ప్రాణమును తెగించుకొని బయటకు వచ్చే మనసున్నదా? ఒక స్తోత్రములు నిజానికి ఒకవేళ కనుక దావీదు తన ప్రాణమును ప్రేమించి ఉంటే నిజానికి అంత బలవంతుని దగ్గర నేను వెళ్ళలేను అనుకునేవాడు. కానీ తన ప్రాణమును తెగించి ప్రభు నా చేతికి అప్పగిస్తాడని ఒక విశ్వాసంతో ముందుకు వచ్చినాడు దావీదు. ఈ దావీదు వలె ముందుకు వచ్చే ఒక రోషము, దేవుని నిమిత్తం ఒక నిలబడే రోషము ఈనాడు నీకున్నదా? స్తోత్రం. హల్లెలూయా. ఒక ఏలియా వలె ఖడ్గము పట్టుకుని నిలబడే స్తోత్రములు ఒక రోషము నీకున్నదా? స్తోత్రం. హల్లెలూయా. ఒక మోషే వలె ఇదిగో ఖడ్గం పట్టుకొని ఇదిగో స్తోత్రములు అక్కడ దూడను స్తోత్రములు ముక్కలుగా చేసి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఒక రోషము కలిగిన వారి వలె ఈనాడు నువ్వు ఉన్నావు. స్తోత్రములు ఈ విధంగా ప్రభు నిమిత్తం నిలబడితే ప్రభు నిన్ను అనేక మందిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతాడు. హల్లెలూయా. స్తోత్రం. ఆ రోషము నీలో ఉంటే ప్రభు నిలబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. వారి గొప్పవారని కాదు, ప్రభు మీద విశ్వాసం వచ్చి బయటకు వచ్చిన వారే, ప్రభు మీద విశ్వాసం వచ్చి తమ ప్రాణమును విడిచిపెట్టి తమ ప్రాణమును ప్రేమించే వారు కాదు, తమ ప్రాణమును స్తోత్రములు విడిచిపెట్టి అనగా తమ ప్రాణమును ద్వేషించి నా ప్రాణము పోయినా పర్వాలేదని తన ప్రాణం సహా ప్రేమించలేని వారు, విడిచిపెట్టే మనసు కలిగిన వారు, ద్వేషించే మనసు కలిగిన వారు, లోకమును ప్రాణమును తమ ఇష్టమును తమ సొంతమును సమస్తమును విడిచిపెట్టి ప్రభు నిమిత్తము నిలబడగలిగిన వారే ఇటువంటి స్తోత్రములు యుద్ధశీరులు. హల్లెలూయా. వారిని ప్రభు నిలబెట్టినాడు, వారికి జయమిచ్చినాడు. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా ఎవరైనా ఉన్నారా ఈ విధముగా తమ సొంత ఇష్టమును విడిచిపెట్టి ప్రభు నిమిత్తము పోరాడగలిగిన వారు, తమ సొంత ఇష్టమును విడిచిపెట్టి ప్రభు నిమిత్తము నిలబడగలిగిన వారు, ఒక రోషము కలిగిన వారి వలె నిలబడగలిగిన ఒక స్తోత్రములు ఇటువంటి వారు ఉన్నట్లయితే వారి పక్షమున ప్రభు నిలబడతాడు. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం, వాక్యానికి అప్పగించుకొని ప్రభువా నిజముగా ఈ రోషము మాలో దయచేయండి. ఇదిగో ఎంతో మంది గొల్లియాతులు మా ముందు నిలబడినప్పటికీ, దేవా స్తోత్రములు ఎన్నో పరిస్థితులు మా ముందు ఉన్నప్పటికీ ప్రభువా ఇదిగో మేము లోకంతో కలిసిపోయిన వారిగా ఉండకూడదు, పాపంలో కలిసిపోయిన వారిగా ఉండకూడదు ప్రభువా తండ్రి. స్తోత్రములు వాటిని ఎదిరించడానికి ప్రభువా స్తోత్రములు మా దగ్గర ఎన్నో గొప్ప స్తోత్రములు కవచములు లేవు, ఏదో ఖడ్గము లేదు, ఇదిగో యుద్ధంకి సంబంధించిన ఎటువంటి పరిస్థితి మా దగ్గర లేదు, కానీ ప్రభువా మాకు ఒక విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. ఇదిగో మీరు వాటిని మాకు అప్పగిస్తారని, దాని మీద మాకు జయమిస్తారని ఒక విశ్వాసం అయితే మాకున్నదని ఇదిగో స్తోత్రములు ఆ విధముగా ముందుకు వచ్చే మనసు ఈనాడు మీకున్నదా? స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా ఇదిగో వాక్యానికి అప్పగించుకొని ప్రభువా తండ్రి స్తోత్రములు ఇదిగో నేను యోగ్యుడని కాదు, నేను బలవంతుని కాదు, కానీ ప్రభువా నాలో ఉన్న మీరు బలవంతులు. హల్లెలూయా. నాలో ఉన్న మీరు బలవంతులు, మీరు శక్తివంతులు ప్రభువా స్తోత్రములు. నా ముందు ఎంత శత్రువు ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి సాతాను సవాలు విసురుతున్నప్పటికీ ప్రభువా ఇదిగో దాని మీద జయమిచ్చే దేవుడు ఇదిగో నాలో ఉన్న దేవుడు అని ఎవరు విశ్వసిస్తారు? హల్లెలూయా. నాలో ఉన్న దేవుడు స్తోత్రములు ఇదిగో దాని మీద జయమిచ్చే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఇదిగో మీలో ఉన్న దేవుడు ఆయన గొప్పవాడు. హల్లెలూయా. ఆ స్తోత్రములు అటువంటి విశ్వాసం మీలో ఉంటే ఇదిగో మీరు లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు. హల్లెలూయా. ఈ విధముగా ఎవరైనా రోషము కలిగి ఉంటే ఇదిగో ప్రభు పక్షమున నిలబడిన వారి వలన అనేక స్తోత్రములు ఆత్మలు రక్షించబడతాయి. ఇదిగో యేసుక్రీస్తు ఆయన ప్రాణమును తెగించుకొని స్తోత్రములు ఆయన సిలువకు అప్పగించుకొని మరణముకు అప్పగించుకొని ఆయన భూమి మీదకి వచ్చిన కారణమును బట్టే అనేక ఆత్మలకు జీవము దొరికినది. హల్లెలూయా. ఆయన తెగించుకొని ఆయన ప్రాణమును విడిచి స్తోత్రములు ద్వేషించుకొని స్తోత్రములు ప్రాణమును ప్రేమించేవాడు కాదు, ప్రాణమును విడిచిపెట్టే మనసు కలిగిన క్రీస్తు ఇదిగో నిన్ను నన్ను ప్రేమించి లోకమునకు వచ్చి స్తోత్రములు ఆయన పరిచయం చేసి ఆయన సిలువకు అప్పగించుకొని ఆయన మరణించి స్తోత్రములు ఇదిగో మనందరికీ జీవం ఇచ్చిన వాడే. హల్లెలూయా. స్తోత్రములు. అవును ఇదిగో ఈనాడు మనకు రక్షణ ఉందంటే ఒక స్తోత్రములు ఒక గొర్రెపిల్ల మన కోసం వధించబడినది. ఆయన క్రీస్తు ఆయన ప్రాణమును స్తోత్రములు విడిచిపెట్టి ఆయన ప్రాణమును ప్రేమించకుండా అది ద్వేషించి భూమి మీదకి వచ్చిన వ్యక్తి. ఆ క్రీస్తుని బట్టి మనకు రక్షణ దొరికినది.
అవును, ఈ విధముగా స్తోత్రములు తెగించుకునే మనసు ఉందా? శిష్యులకు కూడా ఇటువంటి యొక్క మనసే, శిష్యులకు కూడా ఇటువంటి మనసే. స్తోత్రములు. అయ్యో స్తోత్రం, వారందరూ రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. స్తోత్రములు. వారు నిజంగా సిలువకు వేయబడ్డారు. ఆ వారు స్తోత్రములు ఎన్నో రకాలుగా అర్థ సాక్షులుగా మార్చబడినారు. వారు ప్రాణమును ప్రేమించి వారు పరిచర్యలోకి రాలేదు. వారు ప్రాణమును లోకమును స్తోత్రం ఏదో నిజంగా వారికి కావాల్సిన ఎన్నో పొందుకోవడానికి నిజానికి వారు రాలేదు. ఆశీర్వాదమనో, లేదంటే కొన్ని సంపాదించుకోవడానికో, లేదంటే ఇల్లు కట్టుకోవడానికో, ఏదో కొన్ని సంపాదించుకోవడానికి వారు రాలేదు. కానీ స్తోత్రములు సమస్తమును విడిచిపెట్టి, అయ్యా స్తోత్రములు మా ప్రాణములు కూడా ప్రభువును విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఇదిగో బ్రతుకుట క్రీస్తే, ఇదిగో చనిపోతే మేలు అని వారు సమస్తమును విడిచిపెట్టి బయటకు వచ్చిన వ్యక్తులే ఈ శిష్యులు. హల్లెలూయా. ఈ విధముగా అప్పగించుకునే మనసు ఈనాడు మీకున్నట్లయితే, ఇదిగో మీ ద్వారా స్తోత్రములు అనేక ఆత్మలు రక్షించబడతాయి, అనేక ఆత్మలు కదిలించబడతాయి.